SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. అక్రమంగా తెలుగంగ మట్టి దోపిడీ, అర్ధరాత్రి మైన్స్ అధికారుల దాడులు, 7 ట్రాక్టర్లు 3 టిప్పర్లు స్వాధీనం. తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో అర్ధరాత్రి వేళ తెలుగంగ మట్టిని కొందరు మట్టి మాఫియా మూడో కంటికి తెలియకుండా ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా తమిళనాడు తరలిస్తూ లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి గండికొడుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఈశ్వర్ రెడ్డి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లను స్వాధీనం చేసుకుని ఆర్టీసీ డిపో గ్యారేజ్ కు తరలించారు. రికార్డులు సరిగ్గా లేనందువల్లనే టిప్పర్లు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరొక బృందం మైన్స్ ఏడీ ప్రకాష్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అర్ధరాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్తుగా తెలుగంగ కాలువపై ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని సమాచారం రావడంతో దాడి చేసి 7 ట్రాక్టర్లను 3 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటిని స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజ్ కు తరలించినట్లు తెలిపారు. మైన్స్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్, గ్రావెల్ క్వారీ ఓనర్లు తమకి అనుమతులు ఇచ్చిన భూముల్లోనే తవ్వకాలు చేపట్టాలని, మీ పక్కన ఉన్నటువంటి రైతుల భూముల్లో అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ మీడియా ద్వారా హెచ్చరించారు. తెలుగంగ మట్టిని అక్రమ రవాణా చేస్తూ పట్టుకున్న వాహనాలకు భారీ జరిమానా ఉంటుందని అధికారులు మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా వైసీపీ పార్టీలోని గ్రూపు తగాదాల వల్లనే ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ స్థానిక పట్టణ ప్రజలు టీ దుకాణాల వద్ద చర్చించుకుంటున్నారు.